ఎక్కడైనా మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు చిన్న హాస్పిటల్ కూడా పెద్ద మెడికల్ క్యాంప్ పెడతారు, చిన్నదో పెద్ద పెడితే అక్కడ నుంచి పేషెంట్స్ డంప్ చేసుకుంటారు మామూలుగా లిస్ట్ ఇచ్చి నెంబర్లు ఇచ్చి. మీరు నాకు తెలిసి తిరియాని లాంటి ప్రాంతాలు ఎక్కడెక్కడో పెట్టి గిన్నెదారి అట్లాంటి ప్రాంతాల్లో పెట్టి దండపల్లి ఎక్కడ కూడా మళ్ళీ అది నాకు కనపడలేదు బ్యానర్ మీద. మళ్ళీ మాకేంటంటే ఇప్పుడు మేము మెడికల్ క్యాంప్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మినిమం 3 to 4 మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. చిన్న చిన్న మెడికల్ క్యాంప్ ఆల్మోస్ట్ మంత్లీ ఒకటి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మెడికల్ క్యాంప్స్ మేము సెలెక్ట్ చేసుకునేదంతా అటవీ ప్రాంతాలు. అటవీ ప్రాంతాలు అంటే మీకు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా రాదు అక్కడికి. ఇప్పుడు లైక్ తిర్యానీలో మంగి కావచ్చు, లేదా ఆసిఫాబాద్ లైక్ కాగజ్ నగర్లో భూపాలపట్నం కావచ్చు, లేదా వాంఖడి మండలంలో సోమిని వెల్గి కావచ్చు, లేదా బెజ్జూర్ అవతల బెజ్జూర్ ఆల్మోస్ట్ గూడెం దగ్గర అక్కడ అంటే మీకు కొన్ని ఏరియాస్లో, లేదా దహేగాం, లేదా కోటపల్లి ఆల్మోస్ట్ ప్రాణహిత బార్డర్, సిరువంచ, ఇట్లాంటి దండపల్లి, లక్సెట్పేట్, ఇవన్నీ ఏమిటంటే దండపల్లి కూడా మేము లోపలికి ఆల్మోస్ట్ వెంకటాపూర్ అనే ఒక అటవీ ప్రాంతం. అక్కడ పోతే మీ ఏమవుతుందంటే ఒక 100 ఇండ్లు మాత్రమే, 50-100 ఇండ్లు ఉంటాయి. 50-100 ఇండ్లు అనుకుని ఒక 10-15 ఎకరాల పొలం ఉంటుంది. అక్కడ వాళ్ళు జస్ట్ వాళ్ళ కోసం వ్యవసాయం చేసుకుంటుంటారు. అంటే మేము చేసే మెడికల్ క్యాంప్స్ అన్ని వెరీ వెరీ ఇంటీరియర్ ప్లేసెస్. నాట్ దట్ మేము మెడికల్ క్యాంప్స్ చేస్తే పేషెంట్స్ మాకు రావాల్సింది, వాళ్ళకు పాపం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంత దూరం రావడం, మెడికల్ ఫెసిలిటీస్ అందించడం. అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మీకు ట్రైబల్ ఏరియాస్ ఎట్లుంటుందంటే రక్తహీనత చాలా సర్వసాధారణమైన సమస్య. దట్టు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా సర్వసాధారణం. మోస్ట్ ఆఫ్ ద మరణాలు అంటే ఎక్కువ శాతం మరణాలు దాని వల్లనే అవుతాయి. సో వాళ్ళనే మేము టార్గెట్ చేస్తూ అంటే లైక్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన జబ్బులు అంటే అక్కడికి మీకు 2Dకో వెళ్తుంది, అల్ట్రాసౌండ్ వెళ్తుంది, గైనకాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఫిజిషియన్, సర్జన్, కార్డియాలజిస్ట్, రేడియాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, అన్ని స్పెషాలిటీస్ వెళ్ళి మేము జస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మెడికల్ క్యాంప్ చేస్తాం. అంటే మా ఉద్దేశం వాళ్ళు మళ్ళీ మా హాస్పిటల్ రావాలి, మమ్మల్ని మా దగ్గరికి అడ్మిట్ కావాలని. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారా? చాలా తక్కువ. అసలు మళ్ళా మా దగ్గరికి వచ్చేటోళ్ళు 1% కూడా ఉండరు. 1% కూడా మళ్ళీ బ్యాక్ ఉండరు. నేను చూసాను అట్లా కొన్ని ప్రాంతాల్లో రక్తం తాగే జబ్బు వచ్చింది, రక్తం తాగే రోగం వచ్చింది అని చెప్పేసి ఇంటి ముందట వదిలేస్తారు. 2 grams ఆఫ్ హిమోగ్లోబిన్. నిన్న మంగిలో మేము మెడికల్ క్యాంప్ చూసినప్పుడు 2 grams హిమోగ్లోబిన్ ఫీమేల్ నడుచుకుంటూ వచ్చింది. ఆమె షాక్డ్, 2 grams హిమోగ్లోబిన్. ఇమీడియట్ గా ఆమె సెలెక్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చి అంటే బ్లడ్ కూడా ఫ్రీగా పోలీస్ హెల్త్ బ్లడ్ ఫ్రీగా డొనేట్ చేసి ఒక 3 యూనిట్ల బ్లడ్ ఫ్రీ డొనేట్ చేసి వాళ్ళకి ఇక్కడ ఒక 4-5 రోజులకు వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ ఊళ్ళో దింపి వచ్చినాం. అట్లా చేస్తే ఏమైందంటే అల్టిమేట్లీ అంటే మానవతా దృక్పథం. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. నేను మళ్ళీ ముందు చెప్పిన మనం అంతా మనుషులం. సో అది మనం ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ మానవతా దృక్పథంతో ఆ ప్రాణం కాపాడడం కాబట్టి హ్యాపీనెస్ ఎంటైర్లీ వేరుంటది. ఆ ఆనందం కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళు అంటే మనం పోయినప్పుడు వాళ్ళు రిసీవింగ్. ఒకటి మేము దహేగాం దగ్గర ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తే ఆ అమ్మాయికి అయోటా అంటే గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే మేజర్ రక్తనాళంలో వాపు వచ్చింది. సో అది ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఈస్ బల్జింగ్, బయటికి పల్స్ తెలుస్తా ఉంది. పొరపాటున గనక ఆ పిల్ల జస్ట్ ఒక చిన్న సూది పడ్డా ఇమీడియట్ గా ప్రాణం పోద్ది, బ్లడ్ డైరెక్ట్ గష్ కొడుతుంది. సో ఆ అమ్మాయి అరౌండ్ 10 years 11 years వాళ్ళ ఇంటికి వెళ్తే అంటే నాకు ఇప్పటికీ అసలు అట్లా ఒక రకమైన అనిపిస్తుంది, అట్లా గూస్ బంప్స్ లాగా. అంటే అక్కడ వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏం లేదు, చిన్న పూరి గుడిస. బట్ ఎంత ఆప్యాయత అంటే లోపలి పిలిచి ఏం లేదు, అంబలి ఉందంటే జొన్న అంబలి. సార్ మా ఇంటికి వచ్చిండ్రు, మీరు అంబలి అన్నది అయిపోవాలి అంటే జస్ట్ అది కూడా ఏంది మట్టి గ్లాస్ లా అంబలి పోసి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ బేసిక్ టెస్టులు చేసి ఇక్కడ నుంచి సన్షైన్ కి తీసుకెళ్లి సన్షైన్ లో 3.5 లక్షలు పెట్టి ఆమెకు స్టెంట్ వేయించేసి టోటల్ గా అసలు లైఫ్ నార్మల్ అయిపోయి మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో దింపినాం. ఇప్పటికీ వాళ్ళు ఆల్మోస్ట్ నెలకు ఒక్కసారి వస్తారు హాస్పిటల్కి. జస్ట్ ఏదైనా పని మీద వచ్చినా ఏమైనా వచ్చినా 100% జస్ట్ ఊరికి లేదు సార్ నమస్తే పెట్టి పోదామని వచ్చిన మంత్రి నుంచి నా బిడ్డని మంచిగా కాపాడి. బట్ అటువంటి అనుభూతి కాదు మీరు అంతకు మించి ఏం అవసరం లేదు మనకు.